లోక్సభ ఫలితాలు కూడా వచ్చేసాయి. ఏపీలో మాత్రం ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఏపీలో ఇప్పుడు ఒకటే పేరు కేకే. ఎవరా కేకే ఏంటి? అసలు కేకే పేరు ఇప్పుడు ఎందుకింత మారుమోగిపోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. సార్ కేకే సర్వే అంటారు. అసలు ఎవరు కేకే? నా పేరు కిరణ్ కొండేటి అండి. లాస్ట్ టైం కూడా మనం సర్వే చేసినప్పుడు 151 సీట్స్ వచ్చినాయని చెప్పాం. అప్పుడు కొంచెం రీచ్ అయింది. అంటే ఆల్రెడీ మనం ఇండివిజువల్ ఎమ్మెల్యేస్కే కాంటాక్ట్ చేసి మనం సర్వే చేస్తాం, కానీ ఓవరాల్గా ఇది ప్రజలు వీక్షకులకి మనం హై కలిగించాలనో లేకపోతే ఇంకా ఆబ్వియస్లీ వస్తే రీచ్ అయితే బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, ఆ కోరిక ఉంది. బట్ మన ఇంటెన్షన్ ఏంటంటే ఇండివిజువల్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కదా, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ ఎమ్మెల్యేస్ని అప్రోచ్ అయ్యి లాస్ట్ టైం వైసీపీకి చేసా అన్నారు, బట్ అంతా అప్పుడు మీరు రాలేదు. ఇప్పుడు మాత్రం ఎగ్జాక్ట్ ఫిగర్తో వైసీపీ 151 వస్తాయని చెప్పినప్పుడు రీచ్ అయింది సార్. బట్ మేబీ ఆ రీచ్ ఒక పొలిటికల్ స్ట్రాంగ్గా ఫాలో అయ్యే సెక్షన్ వరకు నిలిపింది. ఇప్పుడు ఏంటంటే తెలుగువాడు ఎక్కడైతే ఉన్నాడో వాడి వరకు రీచ్ అయింది. అది తేడా. మాకు అప్పుడు అదే ఎక్కువ అనిపించింది. ఇంతమంది ఫాలో అవుతున్నారు, 1,00,000 మంది మనల్ని చూస్తున్నారా అన్నట్టుండేది ఆ పొలిటికల్గా. ఇప్పుడు ఏంటంటే కోట్లల్లో వెళ్ళిపోయింది. అది తేడా అంతే. కేకే బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? బ్యాక్గ్రౌండ్ అంటే నా వెనకాల ఎవరు ఏం లేదు సార్. మామూలుగా నా బ్యాక్గ్రౌండ్ అంటే నేను బీటెక్ చేసి సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను ఇటు. ఒక 8 years థామ్సన్ రోటీస్ అని, వ్యాలీ ల్యాబ్స్ అని, నెక్స్ట్ టెక్నాలజీస్ అని, ఇలా ఎస్ఎన్పి అని రకరకాల కంపెనీస్లో చేసుకుంటూ మధ్యలో ఈ పీపుల్ సైడ్కి మధ్యలో అటు మీడియా ఎమ్మెల్యేస్కి మధ్యలో ఉంటే బాగుంటుంది, ఏదైనా రిఫార్మ్స్ సైడ్ ఏదైనా పాజిటివ్స్గా వర్క్ చేసేదానికి, వీల్ చైర్ చేయించేదానికి బాగుంటుందని ఈ లైన్ ఎంచుకున్నాను. ఓకే, మొత్తం మీ దగ్గర ఉన్న స్టాఫ్ ఎంత, ఎన్ని రోజులు కష్టపడ్డారు ఇంత ఎగ్జాక్ట్ ఫిగర్ రావడానికి మీ దగ్గర ఉన్న? అంటే నా స్టాఫ్ అంటే దాదాపుగా నా కోర్ స్టాఫ్ 30 members ఉంటారు సార్. అలాగే ఒక స్లీపర్ సెల్స్ ఒక 45 members ఉంటారు. అలాగే జిల్లాకి మనం అవుట్సోర్సింగ్ ఇచ్చే ఒక 10 కంపెనీలు దాకా ఉన్నాయి. వాళ్ళు ఒక 20 మంది ఉంటారు. ఈ అందరూ స్టాఫ్స్కి డైరెక్ట్ నేను అందరికీ శాలరీస్ ఇచ్చే కాన్సెప్ట్ కాదు. ఎవరి శాలరీస్ ఈ కంపెనీ ఇచ్చుకుంటుంది. కొంతమంది స్లీపర్ సెల్స్లో మనం శాలరీస్ ఇవ్వం. ఇది టోటల్ స్ట్రక్చర్ దీనికి. మొత్తం ఇంత ఖర్చు అయింది. ఎందుకంటే ఒక సర్వే డిపార్ట్మెంట్ అంటే సర్వే సంస్థలకు చాలా లక్షలు కోట్ల పరిస్థితి. మీరు చూస్తేనేమో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఉన్నారు. ఎలా మేనేజ్ చేస్తారు ఇదంతా ఖర్చునంతా? మనం ఈ ఎమ్మెల్యేలకి చేసే సర్వే రిపోర్టు వాళ్ళని ఉద్ధరించేదానికో వాళ్ళకి ఫ్రీగా చేసి పెట్టేదానికి కాదు కదా. ఆబ్వియస్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇంత అమౌంట్ అని మాట్లాడుకొని దానికి సర్వే చేసి పెడతాం. దాంట్లో కొంత అమౌంట్ తీసి మనం చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా చేసుకునే ట్రై చేస్తాం. ఒక 10 నియోజకవర్గాలు చేసాం అనుకోండి, చుట్టుపక్కల ప్రతిదానికి ఒక 4-5 నియోజకవర్గాలు అనుకుని ఉంటాయి. ఆల్రెడీ ఒక టీం మనకి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల కూడా తక్కువ శాంపుల్స్ తీసుకు మనం వర్క్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అది 2 సార్లు ఆర్డర్లు ఇస్తే 2 సార్లు అట్లా చేయించుకుంటూ ఉంటాం. అంతేగాని దీనికి లక్షలు కోట్లు ఖర్చు అయిపోయి అన్నిటి కూడా ఏ రకమైన శాంపుల్స్ తీసుకుంటారని అర్థమవుద్ది. దాదాపు ఒక 50-55 నియోజకవర్గాల వరకు మీకు తక్కువ శాంపుల్స్లోనే ఇది క్లీన్ స్వీప్ అని అర్థమైపోద్ది. అక్కడ ఆర్డర్ ఇచ్చినా ఆర్డర్ ఇవ్వకపోయినా మన వర్క్ అయితే జరిగిపోద్ది. అంటే తక్కువ శాంపిల్స్లో ఇంత ఎగ్జాక్ట్ ఫిగర్ ఎలా రాబట్టగలిగారు? అంటే దాదాపు నేషనల్లోకి చెప్పండి. నాది రామగుండం. ఇటు సైడ్ అటు సైడ్ మీకు తెలిసిన నియోజకవర్గం చెప్పండి, ఆంధ్ర వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఒక ఊరు పేరు చెప్పండి, మీకు నచ్చింది. విజయవాడ. ఇప్పుడు విజయవాడ పక్కన మీకు గన్నవరం వెళ్ళండి. గన్నవరం వెళ్ళి అందరూ టైట్ ఫైట్ అన్నారు. గన్నవరం ఎలక్షన్స్ ముందు మీరు మామూలుగా తిరుగుతూ ఒక రోజుకి మీరు ఇండివిజువల్గా చెప్తాను, సర్వే టీం అన్ని పక్కన పెట్టండి, ఒక 100 మందిని అడిగితే మీకు ఒక అంచనా వస్తుంది. గన్నవరం టైట్ ఫైటా, గన్నవరం క్లియర్ కట్గా ఎవరు గెలవాలనుకుంటున్నారని. అర్థమైందా? సో మీకు తక్కువ శాంపుల్స్ ఏంటంటే 500 నుంచి 1000 శాంపుల్స్. అంటే మీరు చేసే శాంప్లింగ్ విధానానికి మేము చేసే శాంప్లింగ్ విధానానికి చిన్న తేడా ఏంటంటే, ఒక ఎవరిని పడితే వాళ్ళని అడగకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ లోకల్గా అబ్జర్వ్ చేసే తక్కువ శాంపుల్స్ తీసుకున్న వాళ్ళ వాల్యూ ఎన్ని శాంపుల్స్ అని చేయగలుగుతారు. శాంపుల్ అంటే సింగిల్ పర్సన్ మామూలుగా. ఇప్పుడు మీరు రామగుండంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నారు సార్. మీరు రామగుండంలో మీ ఫాదర్ గారిని మామూలుగా రకరకాల విలేజ్లు బాగా పట్టున్నాయని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఒక శాంపుల్గా కన్సిడర్ చేయకూడదు. అలా శాంపుల్స్ అనేది రాంగ్ కన్సెప్షన్ అనమాట. శాంపుల్ అనేది మాకు లాస్ట్ లేయర్. మామూలుగా అక్కడ మేము వర్క్ చేస్తున్నటువంటి విధానంలో ఫస్ట్ ఇనిషియల్గా తీసుకున్నటువంటి మా శాంప్లింగ్ విధానంలో తీసుకున్నటువంటి ఒక లేయరు, అలాగే డేటా సైన్స్ అని మేము ఆల్గరిథమ్స్ ఎమోషనల్ని మేము ఎలా ఉన్నాయని ఫీలింగ్స్ని నెంబర్స్ని కన్వర్ట్ వేసుకునే ఒక విధానం. అంటే ఏ ఎమోషన్, అది క్యాస్ట్ కావచ్చు, అక్కడ ఉన్నట్టు ఉద్యోగస్తులు కావచ్చు, దాన్ని కన్వర్ట్ చేసుకునే ఒక ఎమోషన్. థర్డ్లో మనం స్లీపర్ సెల్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇట్లా క్రోడీకరించి ఉంటుంది. కానీ ఓన్లీ మీరు ఎవరు కొట్టేస్తారు అని అడిగి వీళ్ళకి చేసే విధానంలో చేయం మేము. మొత్తం ఎంతకాలం కష్టపడ్డారు ఈ శాంపిల్స్ కానీ లేకపోతే ఎలక్షన్ సంబంధించి? గడిచిన 7 yearsగా ఫీల్డ్లోనే ఉన్నాం సార్, దాంట్లో డౌట్ లేదు. కష్టపడడం అనేది కానీ మనం దీని మీద ఇష్టం మీద ప్యాషన్గా చేసేది. ఫిజికల్ కష్టం అంటూ ఏం కాదు. అంటే గతంలో మీరేమన్నా, అంటే ఇప్పుడు ఈసారి మాత్రం మీరు చేసింది ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చింది. గతంలో వేరే స్టేట్స్ కానీ లేకపోతే వేరే ఎవరికైనా వేశారు? వేరే స్టేట్స్కి ఇప్పుడు వెళ్తాం మరి. మీరు ఇచ్చిన ధైర్యంతో
మీరు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్తో వేరే స్టేట్స్కి రీచ్ అయినా కానీ మనకంటూ ఒక బ్రాండ్ ఏర్పడింది కాబట్టి ఫస్ట్ నుంచి మేము క్లారిటీగా చెప్తున్నాం కేకే సర్వీస్ అనేది ఒక వ్యక్తితో ఒక వ్యవస్థతో కాదు, ఇట్స్ ఎ బ్రాండ్ అని. ఆ బ్రాండ్ని మీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఇంకా ఆ బ్రాండ్ని 10 రెట్లు చేస్తున్నారు. మా నెంబర్ కరెక్ట్ అయింది కాదంటలేదు, బట్ దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మీ ఛానల్స్ ద్వారా అన్ని దేశాలకి అన్ని ప్రాంతాలకి రీచ్ అయ్యే విధంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వల్ల పెరుగుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలప్పుడు ఎగ్జాక్ట్ ఇదే ఫిగర్ చెప్పారు, వైసీపీకి 15 సీట్లు మించామని చెప్పి. మీ సర్వే కూడా దాదాపు అంచనా అంతే వచ్చింది. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు యాస్పిరేషన్స్, వాళ్ళ కోరిక అవ్వాలని నమ్మకం, అవుద్దని నమ్మకం, అవ్వాలని కోరిక ఇలా ఉంటాయి. మేము కోరికలు ఉండవు, నమ్మకాలు ఉండవు. మేము వెరిఫై చేసి వస్తుంది అని చెప్పే దాని మీద ఉంటుంది. కానీ వీళ్ళు గెలవాలని, వీళ్ళు ఓడాలని, జనసేన అన్ని సీట్లు రావాలని మాకు ఇండివిజువల్గా ఏం కోరిక ఉండదు. అంటే మీ వైపు జనసేన కానీ టీడీపీ కానీ మీ వైపు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు పిలిచినా చేస్తాం, వైసీపీ చేసినా, జనసేన ఎవరికైనా చేస్తాం, వాళ్ళకి సంబంధం లేదు ఏ పార్టీ అని. అంటే శాంపిల్స్ చేసేటప్పుడు కానీ మీకు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎంత టైం పట్టింది? అంటే శాంపుల్ వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి సార్, ఎమ్మెల్యే రిక్వైర్మెంట్ బట్టి మాకు ఈ మండలమే కావాలి ఎక్కువ అంటే ఆ మండలం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. లేదు విలేజ్ వారీగా రావాలంటే విలేజ్ వారీగా, లేదు మండల వారీగా కావాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అది 4 రోజుల, వారం రోజుల, 10 రోజుల అనేది వేరీ అవుతూ ఉంటుంది. అంటే దాదాపు అసలు ఈ సర్వే అంటే ఈ రిజల్ట్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, దాదాపు జగన్ మళ్ళీ వస్తాడని చెప్పేసి. అంటే ఎప్పుడు ఈ ట్రెండ్స్ అంతా ఎప్పుడు చేంజ్ అయ్యాను అనుకుంటున్నారు మీరంతా? వస్తుంది కదా సార్, మీరు డే 1 నుంచి మీరు మినిస్ట్రీస్ సెలెక్ట్ చేస్తారు చూడండి. డే 1 నుంచి మినిస్ట్రీస్ చూస్తారు. బా ఇల్లరా మినిస్ట్రీస్ అంటే ఏమి ఇచ్చారా నిజంగా ఆ పాయింట్ ఒకటి యాడ్ అవుద్దిగా. అలా 1++++ యాడ్ అవుతూ ఈ చివరికి అది మీకు నియోజకవర్గాల్లో స్థాయిలో అమరావతి ఇష్యూ ఉందనుకో అక్కడ ఇష్యూస్ ఉండొచ్చు. అది రాయలసీమలో వాళ్ళ బాబాయ్ గారి ఇష్యూస్ జరిగిందనుకో అక్కడ వేరే ఇష్యూస్ ఉండొచ్చు. శ్రీకాకుళంలో వేరే ఇష్యూ ఉండొచ్చు. వైజాగ్లో వేరే ఇష్యూ ఉండొచ్చు. ఈ ఇష్యూస్ అన్ని క్రోడీకరించి ఓట్ బ్యాంకింగ్ మారుతుంది. కానీ ఇది కరెక్ట్గా 3 నెలల నుంచి ఎలక్షన్ ఫేవర్ మొదలవుతుంది. అక్కడి నుంచి ఓట్ బ్యాంక్ అలా ఉండదు. మీరు వర్క్ చేసుకోవాలనుకున్నా రేపు టీడీపీ డే 1 నుంచే వర్క్ చేయాలి. డే 1 నుంచే మీ కార్యకర్తల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. డే 1 నుంచే మీరు ఏమి పథకాలు ఎలా ఉన్నాయో క్లారిఫైగా చెప్పాలి. ఏది వర్కౌట్ అవుతుందో క్లారిఫైగా చెప్పాలి. అంటే డే 1 నుంచి అబ్జర్వేషనే మొదలవుతుంది. ఇంకా డే 1 మీరు ఆఫీస్లో వస్తున్న జాయిన్ అయిన ఫస్ట్ రోజే మీరు మిమ్మల్ని చూస్తారు కదా, అలాగే మీ అబ్జర్వేషన్ కూడా అంతే. పార్టీ అంటే ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్ ఎందుకు ఓడిపోయారని మీరు అనుకుంటారు మీ అంచనా ప్రకారం? పథకాలకు సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ పడింది కదా సార్. పథకాలకు వచ్చిన ఎక్స్ట్రా 5% ఎంతో ఓట్ బ్యాంక్ పడుద్ది. ఇచ్చిన పథకాలను అందరూ వేయరు సార్. ఎందుకంటే మీరు పెన్షన్ ఇచ్చారనుకోండి, అందరూ పెన్షన్ మీద బతికేవాళ్ళు కదా, ఇస్తే తీసుకుంటారు అంతే. ఇన్ని పెన్షన్లు ఇచ్చాం, ఇంత పసుపు కుంకుమ ఇచ్చాం, ఎట్లా ఉండదు ఓట్ బ్యాంకింగ్. అది నేను ఒక 2000 వీడియోస్ పైన చెప్పుంటే ఇదే మాట, అలా ఉండదు ఓట్ బ్యాంకింగ్, అది ఉండదు ఓట్ బ్యాంకింగ్. ఎందుకంటే గతంలో తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా పథకాలు ప్రవేశపెట్టాయని చెప్పి ఇక్కడ కేసీఆర్ ఓడిపోయారు, ప్లస్ అక్కడ ఆంధ్రలో జగన్ కూడా ఓడిపోయారు. అంటే పథకాలు వేస్టా? పథకాలు వేస్ట్. పథకాలకు ఒక వాల్యూ ఉంటుంది సార్. ఆ ఓట్ బ్యాంకింగ్ ఆ ఒక్క ఓట్ బ్యాంకింగ్తో మీరు పూర్తిగా మొత్తం ఎలక్షన్ టర్న్ చేయలేరు. ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయితే కొంచెం యాడ్ అవుద్ది. అలాగే వాళ్ళ జీవితాల్లో సమూలమైన మార్పులు వచ్చాయి ఈ విషయాల వల్ల అంటే ఇంకొంచెం ఓట్ బ్యాంకింగ్ యాడ్ అవుద్ది. అంతేగాని ఓన్లీ పథకాల వల్ల కాదు. అంటే కూటమి గెలవడానికి ప్రధాన కారణాలు ఏమనుకుంటున్నారు? ప్రధాన కారణం అన్నారు కాబట్టి కూటమి. అంటే ఇండివిజువల్గా పోతే ఇండివిజువల్గా ఉండేవాళ్ళు అంతే. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఓవరాల్గా మీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ మీ సర్వే సక్సెస్ అయింది, రాష్ట్ర వ్యాప్తంగా మీరు మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మీ పేరు మారిపోతుంది. చాలా వరకు పేరెనిక కన్నా సర్వేలు ఇచ్చినవి కూడా బోల్తా పడ్డాయి వేరే వేరే సర్వేలు చూస్తుంటే, నేషనల్ పరంగా కానీ స్టేట్ పరంగా కానీ. మీ సర్వే సక్సెస్ అయింది, ఎలా చూస్తున్నారు ఇప్పుడు? హ్యాపీగా ఉంటుందండి ఓవరాల్గా. బట్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దామని, లేదా పొలిటికల్గా మనం అకాడమీ ఒకటి స్టార్ట్ చేయాలని, అంటే వేరే కొత్తగా అవుదాం అనుకున్న ఎమ్మెల్యేలకి వాళ్ళ పిల్లలు వాళ్ళ సర్కిల్ వరకు ఉండేవాళ్ళు సడన్గా ప్రజల్లోకి చేస్తున్నారు. ఇప్పుడు వినంగానే అంటే వాళ్ళకైనా ట్రైనింగ్ ఇచ్చారు, బయట వాళ్ళకి ఇవ్వంటే బయట వాళ్ళకి డబ్బులు లేకుండా ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ప్రయత్నిస్తాం. కాబట్టి వీళ్ళ నుంచి మంచి లీడర్స్ని షైన్ చేసేదానికి వాళ్ళు ఆల్రెడీ రావడం కన్ఫర్మ్ వాళ్ళు. బట్ వాళ్ళని ఉండే కరెక్షన్స్ ఏంటి అనేది వాళ్ళని ట్రైన్ చేసేదానికి ఉపయోగపడుతుంది అని అకాడమీ ఒకటి ప్లాన్ చేస్తాం. అంటే మీరు ఇచ్చిన దాని తర్వాత వైసీపీ వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? ఇప్పుడు మీరు అన్ని టీవీలలో వస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఇప్పుడు కోపంగా ఉంటారు, ఎలా? కోపం ఏముంటుంది సార్, మామూలుగా బాధ ఉంటుంది. కోపం ఎందుకు ఉంటుంది అంటే చెప్పాము నిజమైంది, దాంట్లో తేడా లేదు. కోపం అంటే బాధ ఉంటుంది. ఆబ్వియస్గా ఓడిపోయినప్పుడు టక్కంట అది రికవరీ అయ్యేదానికి రిలీజ్ అయ్యానికి ఒక కపుల్ ఆఫ్ డేస్ పడుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు మామూలు అయిపోతూ ఉంటారు. గెలిచిన తర్వాత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ఎవరైనా కలిసారండి? అంటే ఇప్పుడు వెళ్దాం పదండి సార్, చంద్రబాబు గారు కలుద్దాం, లేదా పవన్ కళ్యాణ్ కలుద్దాం పదండి సార్ అని చెప్పి చాలామంది వస్తూ ఉంటారు, లేదా చెప్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళని కలిసే అవసరం కానీ లేకపోతే ఇంట్రెస్ట్ కానీ నాకు లేదు. ఎందుకంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా సంప్రదించడం కానీ అంటే మీరు గౌరవం అనేది వాళ్ళు సంప్రదిస్తే నేను కలవడం అనేది అగౌరవం. ఇప్పుడు నేను వేరే వారి ద్వారా వెళ్ళి అది అనవసరం కదా. వాళ్ళ టైం వాళ్ళు బిజీలో ఉంటారు, నా బిజీలో నేనున్నాను.
నా వర్క్స్ నేను ఇంకేది ఫర్దర్ ప్లానింగ్స్ అనేది. రేపు పొద్దున ఏమైనా ఆర్డర్ వచ్చింది కూడా ఇమీడియట్గా వెళ్తాం. రేపు పొద్దున ఏదో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఎవరైనా ఫోన్ చేశారు, ఇక్కడ ఉన్నారు ఎవరైనా అంటే నేను వెంటనే వెళ్ళి కలిసేదానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్ ప్లాన్ ఏంటి అంటే వేరే చెప్పినటువంటి సర్వే కంపెనీని మొత్తం ఎక్స్పాండ్ చేయడం, ఇంకోటి ఏంటంటే అది అకాడమీ ఒకటి స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉంది. అంటే నెక్స్ట్ మళ్ళీ మహారాష్ట్రలో దాంట్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఏమైనా ఆర్డర్స్ వస్తున్నాయా? ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా, ఏంటి ఆప్షన్స్ ఏంటో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.